నా పేరు జనార్దన్ అండి. నేను గజ్వెల్ నుంచి వచ్చాను. అయితే గతంలో ఇప్పుడు జరిగిన గురుకులాల్లో నియామకాలు అనేది సరైన పద్ధతిలో జరగకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరిగినట్టు మాకు అన్యాయం జరుగుతుంది. ఏంటంటే మేము కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు డౌన్ మెరిట్లో ఫిల్ చేస్తా అన్నారు. అలా కాకుండా కింది నుంచి ఫిల్ చేయడం వల్ల బ్యాక్లాగ్ పోస్టు ఇప్పుడు ఇచ్చిన 9,200 పోస్టులలో 3,000 పోస్టులు అనేది బ్యాక్లాగ్ పడుతుంది. అలా కాకుండా డౌన్ మెరిట్లో ఫిల్ చేసి లేదంటే ఇప్పుడు రిలీక్మెంట్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. ఓకే, ఏంటంటే దీనివల్ల ఏంటంటే తెలంగాణలో ఉన్న వెనుకబడిన విద్యార్థులకి సరైన విద్య అందుతుంది అని మా యొక్క గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? తీసుకెళ్ళినప్పుడు కూడా అటు వర్గాల నుండి కూడా వచ్చిన ఆన్సర్ ఏంటంటే అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల తరఫున నమస్కరిస్తున్నానండి. సీఎం రేవంత్ అన్న, మీరు రేవంత్ అన్నగానే మీరు పలకరిస్తారు, పరిష్కారం చూపుతారని మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా మీతో మాట్లాడుతున్నా అన్న. అయితే ఫిబ్రవరి 14వ తారీఖు ఈ గురుకుల నియామకాలు అనేది చేపట్టడం జరిగింది. వీటిలో భాగంగా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేసుకుంటూ వాళ్ళు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇవ్వకుండా టీజీటీ అసెండింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే 6,000 పోస్టులు మాత్రమే ఫుల్ఫిల్ అయినాయి ఇప్పటివరకు. ఇంకా మిగిలినటువంటి 3,000 పోస్టులలో మమ్మలను నెక్స్ట్ మెరిట్ వీళ్ళను సెకండ్ మెరిట్ లిస్ట్ అంటారు, వాటికి మాకు అవకాశం ఏమని మేము ఫిబ్రవరి నుండి మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదండి. అంటే గతంలో చెప్పారా ఇట్లా సెకండ్ మెరిట్లో కానీ వెళ్తాం ప్రభుత్వం ఇస్తామని చెప్పారా? నా భరోసా అని ఇచ్చారా? గతంలో 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2017లో ఈ యొక్క గత ప్రభుత్వం సెకండ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అన్నీ ఉన్నటువంటి పోస్టులకు కూడా గత ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే గత ట్రైబ్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో 2018లో ఈ యొక్క రిలీక్విష్మెంట్ అనే ఆప్షన్ని చాలా జాగ్రత్తగా వహిస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ ఎటువంటి ఖాళీలు లేకుండా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సూచన ఇస్తూ కూడా రావడం జరిగింది. ట్విట్టర్లో వేదికగా మీడియా ప్రతినిధిగా కూడా అతను ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం లేదు, అసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం వల్ల 3,000 ఖాళీలు అన్యాయంగా నిరుద్యోగులు ఆగమైపోతారు, వాళ్ళ బతుకులు ఆగమైపోతారని ఆ యొక్క గత ట్రైబ్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు వినిపించకుండా ఉట్టిన లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ యొక్క గురుకులాల నియామకాలను చేపట్టడం జరిగింది. దీనివల్ల 3,000 నిరుద్యోగులు రోడ్డు మీద పడి తిరుగుతున్నారు.